కల్కి సినిమా నుంచి నిన్న సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అంటే రిలీజ్ ట్రైలర్ మాదిరి ఇంకా 4-5 రోజులు ఉంది సినిమాకు. సో ఈ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో ఎంతమంది చూశారు అని చూస్తే మొదటి 24 గంటల్లో ఈ కల్కి ట్రైలర్ 2 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 12 మిలియన్ అంటే 1,20,00,000 మంది మొదటి 24 గంటల్లోనే చూశారు. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఇక చూసిన వాళ్ళలో లైక్స్ వచ్చేసి 485,000 లైక్స్, అంటే ఆల్మోస్ట్ 5 లక్షల మంది ట్రైలర్ బాగుందని లైక్ చేశారు. అంటే మొన్న జూన్ 10న మొదటి ట్రైలర్ వచ్చింది, ఇక నిన్న సెకండ్ ట్రైలర్ వచ్చింది. మొత్తం 2 ట్రైలర్లు. ఇక సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమీ లేదు. ముంబైలో ఒక చిన్న ఈవెంట్ చేశారు, ఒక ఇంటర్వ్యూ ఒకటి ఈరోజు రిలీజ్ చేస్తారు ఆదివారం. ఇక అంతే. ఇక 27వ తారీఖు గురువారం వరల్డ్ వైడ్ రిలీజు. ఆల్రెడీ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఎక్సలెంట్గా ఉంది. ఇక ఇండియాలో ఈ ఆదివారం ఓపెన్ అవుతుంది అడ్వాన్స్ బుకింగ్. మనకు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ టికెట్ రైట్స్ హైక్స్ ఇచ్చారు, సో అక్కడ ఓపెన్ అవుతుంది. బట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ టికెట్ హైట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో సోమవారం నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ అవ్వచ్చు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సెకండ్ ట్రైలరు అంటే క్లియర్గా అర్థమైపోయింది. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ క్యారెక్టర్ దీపికా పడుకొని ఆమె కడుపులో ఉన్న బిడ్డను కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డ దేవుడు అంటున్నాడు. అంటే కల్కి ఆమె కడుపులో ఉండొచ్చు. మరి అది కరెక్టా మిస్లీడింగ్ అనేది చూడాలి సినిమాలో. ఇక ప్రభాస్ మామూలు మ్యాన్షన్కి అంటే అదేది మన ఉంది కాంప్లెక్స్కి వెళ్ళడానికి 1 మిలియన్ యూనిట్స్ కావాలంటే డబ్బులు కావాలి, 10 లక్షల యూనిట్స్. సో దానికోసం అతను దీపిక అంటే అమితాబ్తో ఫైట్ చేసి దీపికాని విలన్స్కి అప్పగించే పనిలో ఉన్నాడు. తర్వాత మారొచ్చు. ఇక మెయిన్ హైలైట్ ఈ ట్రైలర్లో కమల్ హాసన్ చూపించారు. అసలు కమల్ హాసన్ అని చెప్తే కానీ తెలియదు. యాస్కిన్ విలన్ క్యారెక్టర్ అదిరిపోయింది. ఇక లాస్ట్లో ప్రభాస్ అది బుజ్జిని ట్రాన్స్ఫార్మర్ లాగా కన్వర్ట్ చేసి ఇక చూసుకుందామన్నట్టు ఒక ఎండింగ్ భలే ఉంది. అది ఒక పాట కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో మాధవ అని, తెలుగులో మాధవ అని ఉంది, హిందీలో వేరే ఉంది, తమిళ్, కన్నడ అని నేను అన్ని భాషల్లో చూశాను. మరి తెలుగులోనే నచ్చింది ఆ సాంగ్ నాకు. అంటే హిందీలో అమితాబ్ బచ్చన్ పాడాడు, వాయిస్ బాగుంది హిందీలో. ఇక తెలుగులో ఎవరో పాడారు కానీ బాగానే ఉంది. మాధవ అనే ఆ సౌండింగ్ చాలా బాగుంది. సో మొత్తానికి నాగశ్విన్ ఏదో మాయ చేయబోతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఇక 27 వెయిట్ చేయలేము గురువారం కోసము. ట్రైలర్ అయితే రెండో ట్రైలరు బాగా చూశారు. 1,20,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో. 5 లక్షల మంది లైక్ కొట్టారు. సో నేను కూడా చూశాను, నేను కూడా లైక్ కొట్టాను, అన్ని భాషల్లో చూశాను. ఇక మీరు చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి చూడండి. సెకండ్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాగానే బుక్ చేసుకోండి టికెట్. గురువారమే చూసేయండి. అమెరికాలో అదృష్టం బుధవారమే చూస్తారు, ఒకరోజు ముందే. అంటే మనకు ఆ రోజు గురువారం, సో కొద్ది గంటలు డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు ముందు చూస్తారు. మనకు బెనిఫిట్ షోలు ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే మరి చూడాలి. అది మన ప్రభాస్ కల్కి సినిమా నుంచి కొత్త ట్రైలర్, రెండో ట్రైలర్, రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 1,20,00,000 మంది చూశారు, 5 లక్షల మంది లైక్ కొట్టారు. ఓకే, బాయ్.